హలో అండి, వెల్కమ్ టు మీనాశ్రీస్ ఛానల్. ఈరోజైతే బాలింతలకు చేసే కారపొడిని చూపిస్తున్నాను, చూసేయండి. బాలింతలే కాదండి, మామూలు వాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ కాదు, కొంచెం. తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని దానిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మినపప్పు బలం కదా, అందుకే కొంచెం వేసాను. తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. వాటిని కూడా కొంచెం వేపుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు వేగితే మంచి వాసన వస్తుంది. వాసన వచ్చే వరకు అలా వేపుకోవాలన్నమాట. తర్వాత ఒక 15 ఎండుమిరపకాయలు అయితే తొడియాలు తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేపుకోవాలి. మిరపకాయలు మరీ ఎక్కువ వేపొద్దండి, వేగితే నల్లగా అయిపోతాయి. తర్వాత ఒక గుప్పెడైతే కరివేపాకు వేసుకోవాలి. దానిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 15 ఎల్లిపాయలు అయితే వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాలింతలకు పాలు పడతాయి. అందుకని ఎల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. వీటిని కూడా గ్రైండ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచిగా ఉండే కారప్పొడి అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంచిది కూడా హెల్త్కి. జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ కారపొడిని చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.